ముంబై ఇండియన్స్ లాస్ట్ ఓవర్ రాజ్ బావాకి ఎందుకు ఇచ్చారు? అట్టే పెట్టుకోవాలి కదా. జస్ప్రీత్ బుమ్రా ఓవరో, కార్విన్ బాష్ ఓవరో, దీపక్ చార్ ఓవరో అనుకుంటున్నారు చాలా మంది. అదే సిఎస్కే గేమ్ లో కూడా అదే అనుకుంటున్నారు. లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ ఓవర్ ఎయిడెన్ మార్క్రమ్ ఎందుకు ఇచ్చారు? మిచెల్ మార్ష్ వేయించచ్చు కదా, ఒక ఫాస్ట్ బౌలర్కి ఇవ్వచ్చు కదా అని. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఒక రన్ డిఫెన్స్ చేస్తున్నప్పుడు ఒక కెప్టెన్ ఆలోచించేది ఎలా ఈ మ్యాచ్ని దూరంగా తీసుకెళ్ళాలి, ఎలా ఆఖరు ఓవర్ వేసే సమయానికి ఒకవేళ మీ బెస్ట్ బౌలర్ లేకపోతే ఎన్ని రన్స్ ఉంచగలరు, ఆ కుషన్ ఇవ్వడానికి. నౌ ముంబై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక దే నీడెడ్ టు గివ్ సమ్ బౌలర్, ఎవరైనా సరే, అది స్పిన్నర్ అయినా ఆర్ రాజ్ బాబా అయినా సరే, ఎక్కువ రన్స్ ఉండేలా చూసుకోవాలి. అందుకనే బుమ్రాతో 19th ఓవర్ వేయించారు. దాని ముందర కార్విన్ బాష్ స్పెల్ పూర్తయిపోయింది, దీపక్ చార్ స్పెల్ పూర్తయిపోయింది, గజన్ఫర్ ఒక ఓవర్ వేశాడు. బట్ దే హ్యాడ్ టు ఫైండ్ వే, బికాజ్ మీరు అప్పటిదాకా గనక బుమ్రాని వాడకపోతే లాస్ట్ ఓవర్లో వేయడానికే ఉండదు, సేవ్ చేయడానికే ఉండదు. ఇట్స్ అ టాక్టికల్ రిస్క్ దట్స్ టేకెన్. అది వర్కౌట్ కాలేదు. సేమ్ అదే జరిగింది లక్నో సూపర్ జైంట్స్ కేసులో కూడా. దే హ్యాడ్ టు వెయిట్. మిచ్ మార్ష్ క్లియర్డ్ కాదు బౌలింగ్ చేయడానికి, అందుకే దాట్ గో ఫర్ స్పిన్నర్. షాబాజ్ వేస్తే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉన్నారు, అందుకనే ఆఫ్ స్పిన్నర్తో వెళ్ళారు. డిడ్ వర్క్అవుట్. నౌ టాక్టికల్ మూవ్స్, కొన్ని డేస్ ఇట్ కమ్ ఆఫ్, కొన్ని డేస్ ఇట్ డజంట్ కమ్ ఆఫ్. దట్స్ హౌ ద గేమ్ గోస్. ఇట్స్ జస్ట్ అన్ఫార్చునేట్ ఆ లూజింగ్ టీమ్స్కి.